నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై వేసవి విద్యుత్ భారాన్ని రద్దు చేయాలి. గూడూరులో నిర్వహించిన ప్రజా చైతన్య యాత్ర నిరసన ధర్నాలో పాల్గొని మాట్లాడిన సిపిఎం నాయకులు సుబ్రహ్మణ్యం తదితరులు. ముస్లిం సోదరులకు ముందస్తు శుభాకాంక్షలు. విజయవాడలో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రార్థనలు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన సేవలు చిరస్మరణీయం. రాపూర్లోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా దివంగత నేత చెన్ను బాలకృష్ణారెడ్డి వర్ధంతి వేడుకలు పాల్గొని నివాళులర్పించిన నాయకులు, అధికారులు. బంగారు చీరల ముత్యాలమ్మ. చిలకూరు మండలం తూర్పు కనుపూరులో కొలువైయున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు పోటెత్తిన భక్తులు. విశేష పూల అలంకారంలో కనువిందు చేసిన అమ్మవారి ఆలయం. ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై వేసవి విద్యుత్ భారాన్ని రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా గూడూరు పట్టణంలోని ప్రదర్శన, సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. గూడూరు పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర జరిగింది. ముందుగా నియోజకవర్గంలోని ప్రజలు, కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుండి భారీ ప్రదర్శనతో నాయకులు, కార్యకర్తలు, మహిళలు అర్జీలు చేతపట్టుకుని వివేకానంద రోడ్డు, ముత్యాలపేట, గడియారం స్తంభం మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా అక్కడికి వచ్చి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం, ప్రాంతీయ కమిటీ కార్యదర్శి జోగి శివకుమార్ తదితరులు మాట్లాడుతూ ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై వేసవి విద్యుత్ భారాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టడం నిలువుదల చేయాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరారు. స్థానికంగా ఉన్న సమస్యలు కూడా పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రను చేపట్టింది. అందులో భాగంగా ఈ నెల 7వ తేదీ నుండి 18వ తేదీ వరకు ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకోవడం, 18వ తేదీ నుండి నేటి వరకు కూడా అధికారులకు సమస్యలను గుర్తించినటువంటి పరిష్కారం కోసం అర్జీలు, వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈవేళ అక్కడికి గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయానికి పేద ప్రజలందరూ కూడా అర్జీలతో తరలి రావడం జరిగింది. గత ఎన్నికలకు ముందు, అధికారం లేక రాకముందు మేము అధికారం లేక రాగానే విద్యుత్ ఛార్జీలు భారాన్ని ప్రజల మీద వేయం, కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పినటువంటి పెద్ద మనుషులు, కూటమి నేతలు ఈవేళ సర్దుబాటు ఛార్జీల పేరుతో, ట్రూ అప్ ఛార్జీల పేరుతో దాదాపు 10,000 కోట్ల రూపాయల వరకు ప్రజల మీద విద్యుత్ ఛార్జీల భారం బిగించుకుంటే రీఛార్జ్ చేసుకునేటువంటి కరెంటు పద్ధతి వస్తే పేద ప్రజలు ఏ రకంగా ఈరోజు కరెంటు ఛార్జీల భారం ఎట్లా భరిస్తారో, పేద ప్రజలకి కరెంట్ అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి, ఆ పద్ధతిని విడనాడాలని చెప్పి నేను సిపిఎం పార్టీకి చెప్తాను. గతంలో జగనన్న ప్రభుత్వం జగనన్న ఇళ్ల కాలనీలు నిర్మించారు, పూర్తి కాలేదు, ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హుల పేరుతో మళ్ళీ సర్వేలు నిర్వహించి లబ్ధిదారులందరూ కూడా ఏరివేసే కార్యక్రమం చేస్తుంది. ఈ రకంగా పేదవాడికి ఇచ్చినటువంటి కూడా రద్దు చేయలేనటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. 2 సెంట్లు భూమి పట్టణాల్లో ఉన్న వారికి, 3 సెంట్ల భూమి మొత్తం అంతా కూడా గ్రామీణ ప్రాంతాలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. వ్యవసాయ భూములు అండర్ బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేయడం కూడా చెప్పడం జరిగింది. మరియు గత ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటుండా 2వ పట్టణం వంకినగుంట అనేది తెలుసు మనకందరూ కూడా. మాకు తెలియనప్పుడు కూడా ఇల్లు వేసుకొని కాపురాలు చేస్తుంటే ఇటీవల కాలంలో నోటీస్ ఇచ్చారంట.
కానీ ఇది ఏందో ఎక్కడ నాకైతే అర్థం కాదు. నోటీస్ ఇస్తే ఆ ఇళ్ళందు లేపేయంటాం, కానీ నివసించే వాళ్ళని లేపేసి ఎక్కడ పోవాలా? గూడూరు పట్టణంలో ఎక్కడ గుంతలు లేవా? ఎక్కడ కాపరాలు లేస్తున్నా అని అడుగుతాం. అది ఏమైనా కావచ్చు, నోటీస్ ఇచ్చేదే కాకుండా మళ్ళీ వాళ్ళకి ఇంటి పనులు కొట్టమని అది కూడా ఇచ్చారట. ఎక్కడన్నా చూడండి, అవి కూడా రద్దు చేసి వాళ్ళకి వెంటనే ఇళ్ళ పట్టాలు మేము పరిశీలిస్తే మొత్తం మీద కూడా చాలా నిరుపేదలకి ఇళ్ళ పట్టాలు లేవు, ఇళ్ళు లేవు, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చాలా తక్కువ ఉన్నాయి. దానికని మేము చెప్పేది అంటే ఈరోజు మేము అన్నీ పరిశీలించి మన సబ్ కలెక్టర్ ఆఫీస్ గారికి ఈ యొక్క ధర్నా కార్యక్రమంగా ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రజా చైతన్య యాత్ర ఈ నెల 7వ తేదీ నుండి ఇప్పుడు 27వ తేదీ వరకు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా సిపిఎం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సమస్యలు ఏంటో తెలుసుకొని ఆ సమస్యల కోసం ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే గూడూరు ప్రాంతానికి సంబంధించి గూడూరులో ఈరోజు ర్యాలీగా 200 మంది పైగా ప్రజలు వచ్చారు. వాళ్ళు మొత్తం కూడా చూస్తే ఎక్కువ మందికి ఇల్లు లేని వాళ్ళు, భూమి లేని వాళ్ళు, అనేక రకాల సమస్యలతో ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. అందుకని ఈ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా నుండి మేము ఒక ర్యాలీగా రావడం జరిగింది. అట్లాగే లోకల్గా ఉన్నటువంటి ఈ పక్కనే ఫ్లైఓవర్ బ్రిడ్జి సుమారు 10 సంవత్సరాల కింద స్టార్ట్ అయింది. ఇంతవరకు కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా కనీసం ఎర్రటి ఎండలో 200-300 మంది అర్జీలు చేత పట్టుకొని రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి నిర్మూలన అన్నారు. ఎక్కడ అవినీతి నిర్మూలన? ప్రతి డిపార్ట్మెంట్లో జరుగుతుంది. లేకపోతే ఇంతమంది నిరుపేదలు వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరగకపోవడంతో వాళ్ళు ఈ ఎర్రటెండలో అర్జీలు చేతపట్టుకొని సబ్ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఈ అవినీతిని నిరోధించాలి, ప్రతి శాఖల అవినీతిని నిరోధించాలి. ఆ రోజే మనకు స్వాతంత్రం వచ్చినట్టని మేము సిపిఎంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకి వేతనాలు పెంచాలి. గత ప్రభుత్వం 42 రోజులు పోరాటాలు చేస్తే హామీలతో ఇచ్చింది, హామీలతోనే వెళ్ళిపోవడం జరిగింది. నిర్వీర్యం అయిపోయింది, పతనం అయిపోయింది వాళ్ళ షాకుతోనే, మహిళల షాకుతోనే. ఈరోజు ఆ జీవుల్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కన మూల పెట్టేసిన విధంగా తయారైపోయింది. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు బివి రమణయ్య, నాయకులు పుట్టా శంకరయ్య, శేఖరాచారి, మధు, పామంజి మణి, శ్రీనివాసులు, నారాయణ, చంద్రయ్య, భాస్కర్ రెడ్డి, వెంకట్రావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో వైకాపా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరిగింది. ఈ కార్యక్రమానికి వైకాపా అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సాంప్రదాయ ప్రకారం టోపీ, పవిత్ర కండువా ధరించిన జగన్ ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ అంటూ ఉర్దూలో ముందస్తు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. हम सबके नमाजों को कबूल फरमाने, या अल्लाह जिन हमारे यहाँ पर आए हुए सब मानव से है, या अल्लाह हकीकत గూడూరులోని బాలాజీనగర్ లో ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో 2వ విడతగా పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. దాతలుగా లలితా బ్రాండ్ వెంకటేశ్వర్లు,
నారాయణ వ్యవహరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వాకాటి రామ్మోహన్ రావు, ప్రిన్సిపల్ శ్రీనివాసులు, రాము, కుమార్ నాయుడు, కోట వెంకటేశ్వర్లు, పిల్లెళ్ల శ్రీనివాసులు, నాగరాజు, తూపిలి యశ్వంత్, నాగేంద్ర, కేఆర్ఎం తదితరులు పాల్గొన్నారు. లలిత బ్రాండ్ మా వెంకటేశ్వర గారు, మా నారాయణ గారు వీళ్ళిద్దరు సంపూర్ణ సహకారంతో ఈ ఒక మంచి కిట్టు నూనె ప్యాకెట్తో కూడా ఎక్కడ తగ్గకుండా అన్ని ఐటమ్స్ మనం రేపు రంజాన్ చేసుకునేదానికి, పండగ చేసుకునేదానికి అన్ని సౌకర్యాలు వీటిలో ఉన్నాయి. వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ కూడా ఇదే రంజాన్కి మంచి కిట్లు ఇచ్చారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందికి ఇచ్చేదానికి కూడా దోహదపడాలని మా కుటుంబ సభ్యులిద్దరిని, వెంకటేశ్వరుని, నారాయణని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా భగవంతుడు ఆశీస్సులు, ఆ అల్లా ఆశీస్సులు కూడా వాళ్ళకి ఉండాలని, ఇంకా వ్యాపార రీత్యా మంచి పొజిషన్కి రావాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా కూడా కోరుకుంటుంది. అదేవిధంగా నిన్న కూడా మంచి రంజాన్ తోప ఒకటి ఇచ్చాం. ఈరోజు కూడా సేవే లక్ష్యం, సేవే పరమాత్మానికి మంచి ఉద్దేశం మా అధ్యక్షుడు చంద్రశేఖర్ ప్రారంభించిన ప్రగతి సేవా సంస్థ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ సంవత్సరానికి 360 రోజులు అయితే 250 పైన కార్యక్రమాలు చేసుకుంటూ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6 సంవత్సరాలు దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ఈరోజు కార్యక్రమంలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకి పేద కుటుంబాలు ఉన్నారు. వాళ్ళు ఇబ్బంది పడకుండా నిన్న ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు, ఈరోజు ఒక తరగతి ఇస్తున్నారు. మళ్ళీ శనివారం కూడా అలాగే కృష్ణార్జున్ లాగా ఇద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు, ఏ ఒక్కరు కూడా ఉంటారు. ఇప్పుడే ఈ చిన్న వయసులో మంచి సేవ చేయాలని దృక్పథం రావడం, అలా ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం చాలా సంతోషం. వీళ్ళు బాగుండాలని, వీళ్ళ వ్యాపారం ఇంకా అద్భుతంగా సాగాలని, దానికి ఆద్యులైనటువంటి చంద్రన్న ఈ ప్రగతి సేవా సంస్థ ప్రభుత్వం ఎలాగైతే చేస్తుందో ఆ విధంగా మన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ప్రతి పండగకి క్రిస్టియన్స్తో పాటు నెక్స్ట్ ఇక్కడ ఇది అన్ని కూడా చాలా అద్భుతంగా అన్ని మతాలకి ఈక్వల్గా పంచుకుంటూ మల్లికార్జున ప్రతి నెల ఇచ్చే ఫల సరుకులను కూడా ముస్లిం పేదలకు ఇవ్వడం కూడా చాలా సంతోషకర విషయం. అలాగే ఈరోజు మన లలిత బ్రాండ్ వెంకటేశ్వర్లు మరియు లక్ష్మీనారాయణ వాళ్ళ దాతృత్వంలో ఈరోజు 30 మందికి పేదలకు కూడా ఇవ్వడం కూడా చాలా సంతోషకరం. అంతేకాదు రేపు కూడా ఇంకొక కార్యక్రమం కూడా ముస్లిం సోదరులకి పెడుతున్నారు. ఇదంతా కూడా ఒకరికే సాధ్యం, అది కూడా మన అధ్యక్షులు చంద్రన్నగా సాధ్యం. ఎందుకంటే ఒకరోజైతే పెట్టగలుగుతారు, అట్లాంటిది ఈ కార్యక్రమాన్ని 3 రోజులు కూడా పెడితే కూడా అన్న చెప్తే ఎవరైనా సరే ఈకుంటా పోయే క్వశ్చనే లేదు. అయినా కూడా 3 రోజులే కదా, వారం కూడా జరిపే కెపాసిటీ ఉంది మన చంద్రన్నకి అని కూడా తెలుపుకుంటున్నాము. అలాగే 30 రోజులు ఉంటే కనీసం 20 రోజులు ప్రగతి సేవా సంస్థ తరఫున గూడూరు మరియు ఇతర పరిసర ప్రాంతాలు ప్రజలకు అందరికీ కూడా ఎవరైతే నిరుపేదలు గుర్తించి వాళ్ళకి తగిన ఆర్థిక ఫల సరుకుల సహాయాన్ని చంద్రన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. అందరం తెలిసిన విషయం అందరికీ కూడా. అదేవిధంగా ఈరోజు ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో మన గూడూరు పట్టణంలో నిరుపేదలను గుర్తించి వాళ్ళకి ఒక 30 మందికి ఈ విధంగా ఫల సరుకులు అందించాలి వెంకటేశ్వర్లు అడిగితే మేము చెప్పాము, అన్నకి ఏమైనా సంతోషంగా అందిస్తామన్నా ఇబ్బంది లేదు అని చెప్పాము. దానికి మనకి ఈరోజు ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో పవిత్ర రంజాన్ మాసాన్ని 31 రోజులు దిగ్విజయంగా 30వ రోజు మనకి రేపు 30వ తారీఖు నైట్ ఏదైతే రాపూర్ మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు దివంగత నేత చెన్ను బాలకృష్ణారెడ్డి ద్వితీయ వర్ధంతి వేడుకలు స్థానిక మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పలువురు నాయకులు, అధికారులు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలకృష్ణారెడ్డి చేసిన సేవలు పలువురు నేతలు, అధికారులు కొనియాడారు. అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ అధ్యక్షులు చెన్ను భాస్కర్ రెడ్డి, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు ప్రసన్న, ఎంపీడీఓ భవానీ, ఎస్ఐ వెంకట రాజేష్, ఉప తహసీల్దార్ అశోక్, నాయకులు నువ్వుల శివరామకృష్ణ, రాఘవరెడ్డి, వెంకటరమణారెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జోహార్ చెన్ను బాలకృష్ణారెడ్డి.
గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పాల్ లూథరన్ చర్చిలో శ్రమల కాల 40 దినముల శ్రమల కాల ప్రార్థనలు ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం ప్రేమ అనే అంశంపై వివరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్, చైర్మన్ రాజయ్య, సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఉపవాస ప్రార్థన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యమును భయభక్తులతో చదువుకుందాము. అది యోహాను రాసిన పత్రిక 13. ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరిచిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరిచును. ప్రేమ సత్య స్వరూపి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు రేపు ఏకరీతి చదవబడిన వాక్య ధ్యానం నుంచి ఒక వచనం చదువుకొని ప్రార్థనా పూర్వకంగా వాక్యంలోనికి ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతున్నా. ఎవరంటే హేబేల్ గారు. ఈయన ఏం చేశారంటే అన్నదమ్ములు ఇద్దరు కలిసి దేవునికి ఆయన తన పంట పొలంలో పండిన ప్రథమ ఫలాన్ని తీసుకొని వచ్చాడు. మమ్మల్ని చేర్చుకున్నందుకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయితే పశ్చాత్తాపడుతున్నారో అటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసి, ఎవరైతే నైనా వాక్య సందేశం కొరకు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టం తప్పించము, రాజ్యము శక్తి. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువైన శ్రీ ముత్యాలమ్మ జాతర గత 2 రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతోంది. అమ్మవారి జాతరకు భక్తులు పోటెత్తారు. గురువారం ముత్యాలమ్మ అమ్మవారు బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి భక్తులు విరివిగా తరలి వస్తున్నారు. ఆలయం వద్ద పోలీసులు బందోబస్తు కొనసాగుతోంది. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ
పట్టణంలోని సాయినగర్ లో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అన్న సంతర్పణ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. సాయిబాబా మందిరంలో ఉదయం 9 గంటలకు శ్రీరామ వారి కళ్యాణం జరుగుతుంది. మనుబోలు సమీపంలోని కోదండరామపురం ప్రాంతంలో ఉన్న పిడూరు రోడ్లో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గడ్డం శ్రీనివాసులు రెడ్డి, లలిత, వారి కుమారుడు నవంత్ కుమార్ రెడ్డి, కోడలు సుస్మిత, కుమార్తె నవ్య, అల్లుడు సుధీర్ రెడ్డి వ్యవహరించారు. సైదాపురంలో వెలసి ఉన్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకున్నారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శ్రీ సాయి అన్నదాన సేవా బృంద సభ్యులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై వేసవి విద్యుత్ భారాన్ని రద్దు చేయాలి. గూడూరులో నిర్వహించిన ప్రజా చైతన్య యాత్ర నిరసన ధర్నాలో పాల్గొని మాట్లాడిన సిపిఎం నాయకులు సుబ్రహ్మణ్యం తదితరులు. ముస్లిం సోదరులకు ముందస్తు శుభాకాంక్షలు. విజయవాడలో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రార్థనలు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన సేవలు చిరస్మరణీయం. రాపూర్లోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా దివంగత నేత చెన్ను బాలకృష్ణారెడ్డి వర్ధంతి వేడుకలు పాల్గొని నివాళులర్పించిన నాయకులు, అధికారులు. బంగారు చీరల ముత్యాలమ్మ. చిలకూరు మండలం తూర్పు కనుపూరులో కొలువైయున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు పోటెత్తిన భక్తులు. విశేష పూల అలంకారంలో కనువిందు చేసిన అమ్మవారి ఆలయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.